హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరమహాలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నానో ఆ పద్ధతిని ఈ వీడియో ద్వారా పోస్ట్ చేస్తున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలన్నీ అందరికీ అల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగిందండి. నేను ఎంత సింపుల్గా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలామంది పాత పద్ధతుల్ని మార్చొద్దు ఎప్పుడు ఒకేలాగా చేసుకోవాలి, లేదంటే చెడు జరుగుతుంది అంటారు. అది కాదండి. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు మనం డ్రెస్సింగ్లో ఎలా అయితే చేంజెస్ వస్తుందో, ఒక్కసారి డబ్బు వచ్చేటప్పుడు మనం బ్రతికే విధానంలో ఎలా అయితే మార్పు వస్తుందో, అలాగే లక్ష్మీ కటాక్షం మనకు కలిగేటప్పుడు పూజా విధానంలో కూడా మనం మార్చొచ్చు. అంటే పద్ధతులు మార్చకూడదు, కానీ అమ్మవారిని రెడీ చేసుకోవడంలో వస్తువులు కొనుక్కోవడంలో పర్వాలేదని నా ఒపీనియను. ఎవరి ఒపీనియన్ నాకు తెలియదండి. మనకి ఆ అమ్మవారు ఇచ్చినవి అమ్మవారి కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని నా ఒపీనియను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు, మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఉండాలి అంటే నైట్ టైము అన్నీ క్లీన్ చేసుకొని పనులన్నీ మార్నింగ్ కూడా ఎక్కువ అవుతాయి అనుకున్న పనులన్నీ నైటే చేసుకొని చక్కగా మార్నింగ్ కావాల్సినవన్నీ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. మనం బూర్లకి తోపు వేస్తాం కదా, దానికోసం పొట్టుపప్పు కాబట్టి పప్పుని వేరువేరుగా నానబెట్టి శనగలు కూడా నానబెట్టాను. అన్నీ చేసుకున్న తర్వాత నాకు 12 అయింది. 12కి 1 అవర్ పడుకొని లేచి మళ్ళీ పనులన్నీ చేసుకున్నానండి. అందరూ అలా చేసుకుంటారు కాబట్టి నా వీడియో కాబట్టి నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపించడం. అక్కడ కామాక్షి దీపం పెడతాను కాబట్టి అక్కడ కూడా అన్నీ నీట్గా పెట్టుకున్నాను. బొట్లు నేను ముందు రోజే గోరింటాకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టుకోవడం నాకు అలవాటు. ఏ పండగ ముందైనా సరే నాకు చాలా ఇష్టం. మార్నింగ్ 2కి లేచాను కదా, స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ద్వారాలకి పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం కూడా చెప్తాను. అది ఎంతవరకు తప్పో ఒప్పో మీరే కామెంట్లో చెప్పండి. లక్ష్మీ కటాక్షం అంటే ఒక డబ్బే కాదండి. ఏ ఇంట్లో అయితే కీచులాట లేకుండా ఆరోగ్యంగా ఉంటారో, 5,000 నోట్లోకి వెళ్తాయో వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీ కటాక్షం ఉందని నేను చాలా చాలా బిలీవ్ చేస్తాను. ఒక డబ్బు ఉంటే మాత్రమే లక్ష్మి వాళ్ళకే వరిస్తుందని చాలామంది ఫీల్ అవుతారు. డబ్బు ఉంటే సరిపోతుందని. కొన్ని కోట్లు డబ్బున్న నోట్లోకి 5,000 వెళ్ళకపోతే అది వేస్ట్ అని నా ఒపీనియను. డబ్బు ఉండి కూడా తినలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అనారోగ్య సమస్యలైనా, ఇంట్లో రోజు మనశ్శాంతి లేకుండా గొడవలు ఉంటే అది లక్ష్మి ఉన్నా ఏం చేసుకుంటామండి. మనశ్శాంతి లేనిదే మనశ్శాంతిని అసలు ఎంత డబ్బు ఇచ్చినా కొనుక్కోలేమనే సామెత ఉంటుంది కదా. అది మాత్రం మనశ్శాంతి అనేది మాత్రం నాకు టన్ను ఉంటుందండి నా ఇంట్లో. నేను అంతగా మైండ్లో ఏం పెట్టేసుకోను. నా పనులు నేను చేసుకొని భగవంతుడి దయ వల్ల ఇంట్లో ఏ కీచులాట లేకుండా ఉంటే చాలు అని నేను అనుకుంటాను. ఇప్పుడు 2కి లేచాను కదా, మీకు ముందు చెప్పిందే. నేను మార్నింగ్ 2కి లేచి మొత్తం స్నానం చేసుకొని అన్ని పనులు చేసుకున్నాను. అదే మీకు వీడియోలో చెప్తున్నాను. స్నానం చేసి ద్వారబంధాలకి ముగ్గులన్నీ పెట్టుకున్నాను అన్నాను కదా. తర్వాత మొత్తంగా 1 బై 1 అన్నీ కూడా కుక్ చేసుకున్నాను. ముందు దీపం పెట్టిన తర్వాతే 3:30 కల్లా దీపం పెట్టేశాను. అంటే నేను శ్లోకాలు అన్నీ చదువుతాను కాబట్టి దీపం పెట్టిన నా పూజ అయ్యేసరికి 6 o'clock అయింది. దీపాలన్నీ పెట్టేసి శ్లోకాలన్నీ చదువుకొని ఇటువైపు వంట చేసుకుంటూ ఇటువైపు అన్నీ చేసుకున్నాను. పంతులు గారు 7 o'clock వస్తానన్నారు కాబట్టి మొత్తం అన్ని ప్రిపరేషన్ అన్నీ చేసి అమ్మవారి దగ్గర అన్ని నైవేద్యాలు రెడీగా ఉంచి మేము రెడీ అయ్యి అన్నీ వచ్చాము. నైటే అన్నీ క్లీన్ చేసుకున్నాను. వెండి సామాన్లైనా, రెగ్యులర్గా దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లైనా అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మార్నింగ్ అనేది చకచక అన్ని పనులన్నీ శుభ్రంగా అయిపోయేవి. అమ్మవారి ఫోటోను కూడా పైన ఉంటుంది, కిందకి తీసుకొచ్చాను, ఉంచాను. నీట్గా మార్నింగ్ క్లీన్ చేసి పొట్లు పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చని. ఇటువైపు బూర్లు అన్నీ అలానే అందరూ ఎలా చేసుకుంటారో అలాగే ప్రిపరేషన్ అంతా అయిపోయింది. చూసారు కదా, మార్నింగ్ 5:30 ఇది. అప్పటికి నా వంటలన్నీ అవుతున్నాయి. ఇటువైపు పూజా శ్లోకాలు కూడా రోజు చేసుకునే పూజలో శ్లోకాలు కూడా చదువుకుంటూ వీడియో తీస్తున్నాను. మధ్యలో వచ్చి టైం కోసం అటు ఇటు చూస్తూ పూజ దగ్గర కూర్చుంటే లేకూడదు అంటారు, కానీ ఒక్కరోజు నన్ను క్షమించి అన్ని దేవుడికి అడిగి అటు ఇటు నేను పూజ మొత్తం 7 o'clock కల్లా, మార్నింగ్ 7 o'clock కల్లా కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే 8:30 లోపు చేసుకుంటే మంచిది అన్నారు, కానీ వచ్చిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పి చక్కగా నేను 7 o'clock కల్లా మార్నింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. వంటలన్నీ వండి పెట్టేశాను. పంతులు గారు బయటికి వెళ్ళాలన్నారని
చేసుకోమంటే చక్కగా చేసేసుకున్నానండి. చక్కగా వచ్చారు. మా ఫ్యామిలీని చక్కగా ఆశీర్వదించారు. మంచిగా జరిగింది పూజ. మీకు కూడా మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని. నేను ఇంత సింపుల్‌గా చేసుకున్నానండి. చక్కగా గణపతి పూజ చేయించారు. తర్వాత గౌరీదేవి పూజ కూడా చేయించారు. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత లక్ష్మీదేవికి కుంకుమార్చన కూడా చేపించారు. అన్నీ చేపించి చక్కగా పాటలన్నీ పాడారండి పంతులు గారు. పాడిన తర్వాత చక్కగా కథ కూడా చెప్పారు. చాలా మంచిగా జరిగింది. హ్యాపీ అనిపించింది. మంచిగా ఆశీర్వదించారు కూడా. ఇక నుంచి నేను పంతులు గారిని పెట్టి పూజ చేయాలని డిసైడ్ అయిపోయాను. అంత బాగా చేశారు. ఎంత ఉన్నా ఏం లాభం అండి, మనశ్శాంతి లేనిది. మనం ఎన్ని రకాల వంటలు వండమనేది కాదు, పూజ వచ్చేసరికి అందరూ టైర్డ్ అయిపోతారు. అక్కడ కూడా ఎనర్జీగా చేసుకోవాలంటే మనం అనుకున్నట్టుగా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది. అన్నీ అనుకోకుండా అన్నీ చకచకా అయిపోయేవి అమ్మవారి దయ వల్ల. सिन्धूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम् अस्य श्रीललिता सहस्रनाम. ముత్తైదువులందు 1 by 1 అందరూ వచ్చారు. అందరికీ కాలుకు పసుపు రాసి తాంబూలం అనేది ఇచ్చాను. తర్వాత మధ్యాహ్నం కూడా భార్యాభర్తలు ఇద్దరిమి నైవేద్యాన్ని తిన్నాము. తర్వాత ఈవినింగ్ కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని సాయంత్రం కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చాము. చాలా హ్యాపీగా జరిగింది ఈ సంవత్సరం. మహాలక్ష్మి అంటే ఎప్పటికప్పుడు ఒకలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే అందరి ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం అభివృద్ధిగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే లైట్ తీసుకోండి. నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను. నాకు అంతా కొత్తే, ఎలా చేయాలనేది వీడియోలో పెట్టాలంటే ఇంకా చేయాలంటారు, కానీ నేను ఎలా చేసుకుంటున్నానో నార్మల్గా అన్నీ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేనండి. ఒకటి చెప్పాలి మర్చిపోయాను. మా అపార్ట్మెంట్లో ఏదైనా వచ్చిందంటే చాలా హడావిడిగా ఉంటుంది. వ్రతాలు అంటే పూజలు వచ్చాయంటే ఇంకా హడావిడిగా ఉంటుంది. చాలా అందరింట్లో కూడా చాలా మంచిగా జరుపుకుంటారు. కానీ మా అపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ చాలా బాగా ఉంటుంది. హడావిడి ఎక్కువ ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం. పూజలు ఎక్కువ చేస్తున్నారంటే ఇంకా నాకు వాళ్ళు ఇంకా ఇష్టపడతారు. తెలియనివి తెలుసుకుంటాను వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేసి. అంత ఇష్టం నాకు పూజలు అంటే. ఓకేనండి, ఇంతే నా వీడియో. నా వరమహాలక్ష్మి పూజా విధానం ఇలా చేసుకున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మా పిన్ని పాడిన పాటని, మహాలక్ష్మి పాటని ఒకసారి మీరు కూడా వినండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్ళకు గజ్జెలు